అందరికీ ఈ రోజు మన ఛానల్లో మనం ఇన్స్టెంట్ గా స్వీట్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను. దీనికోసం స్టవ్ వెలిగించుకుని ఒక బాండి పెట్టేసుకొని 1 కప్ పాలు 1 కప్ పుట్నాల పప్పు వేసేసుకొని రోలింగ్ బాల్ అయ్యేదాకా మనం ఉడికించేసుకోవాలి. దీంట్లోనే మనం 1 కప్ పంచదార వేసేసుకొని పంచదార కరిగేంత వరకు బాగా తిప్పుకున్నాక దీంట్లో 2 యాలక్కాయలు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని బాగా చల్లారనిద్దాం. చల్లారిపోయిన ఈ పప్పుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని సాఫ్ట్ గా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక బాండి పెట్టేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. సగం వరకు వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. అదే బాండీలో మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ పిండినంతా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా బాండీ నుంచి సపరేట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి నెయ్యిని అప్లై చేసేసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని స్ప్రెడ్ చేసేసుకొని పిండినంతా దాంట్లో వేసుకొని ఇలా సాఫ్ట్గా ఇలా చుట్టూతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్నాక బాగా ఆరిపోయాక ఇలా డిమోల్డ్ చేసేసుకోవాలి.